ఆ రమ్ము ఏం చేస్తారు? సాంబార్ పెట్టుకోండి. అవుతాది ఇప్పుడు చెప్తాను. కట్ చేయాల. కట్ చేసి ఇది ఉందా కట్ చేయాల. ఇది కట్ చేసి ఇది సామాన్ పెట్టుకోవడానికి రమ్ము. మట్టిలు కాబట్టి మరి అక్కడ ప్లేస్ ఉండదు కదా, అందుకని సామాన్లు వేసుకోవడానికి అది చేసుకుంటాను. సింపుల్ మనం చేసుకోవచ్చు కదా. మొత్తము ఇది క్లాంప్ తెచ్చాను కదా, అది మార్క్ పెట్టుకోవాలా. మళ్ళీ కోసేటప్పుడు మళ్ళీ తెలియదు కదా, ఎందుకంటే ఖచ్చితంగా ముందు మార్క్ పెట్టుకోను. ఆ డాట్స్ పెట్టాం కదా, ఆ డాట్లో మార్క్ పెట్టుకోవాలి. 2 సైడ్లు పెట్టుకొని అది సెంటర్లోన ఆపోజిట్ ఇవతల తాళం వేయాలి. మనము తాళం కానీ కూడా మార్క్ పెట్టుకొని ఆ మార్క్ ఎలా ఉందో ఆ మార్క్ పక్కన కట్ చేయాలి. అంటే ఈ సెంటర్ కట్ చేయకూడదు. ఇప్పుడు రమ్ము చుట్టూ సెంటర్లోన రౌండ్ ఆఫ్ మొత్తం కట్ చేయాలి. రమ్ము ఇప్పుడు కనిపిస్తుంది కదా ఉక్కు, అదేంటి అక్కడ ఓలు వేసుకొని కిందానికి కూడా ఓలు వేసుకొని ఆయనకి తాళం వేసుకోవడానికి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కట్ చేసిన రమ్ము అటుకెళ్ళి అదిగో ఇది మొత్తం కట్ చేసిన ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని క్లీన్ చేసుకుని ఇప్పుడు వాడికి ఇందాక మార్క్ ఇచ్చాను కదా, మార్కుది మేకతో కాల్చుకొని మార్కుల ప్రకారంగా అక్కడ ఓలు వేసుకొని ఆ క్లాంప్ తెచ్చాను కదా, క్లాంపు ఇగో బిగించుకోవాలి. 2లుగా గ్యాస్ ఎంత నీట్స్ వేసుకొని ఇదో ఆపోజిట్ కదా అటు బిగించుకొని కింద స్క్రూలో అన్న వాసర్లతోనే మనం టైట్గా వేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ అటు సైడ్ బిగించుకొని ఇప్పుడు ఈ క్యాప్ ఉంది కదా, క్యాప్ కూడా వేసుకోవాలి. అది కింద కనిపిస్తుంది కదా ఎగస్ట్రా ఉన్నాయి, అవి ఆ ఎగస్ట్రా ఉంది కట్ చేసుకోవాలి. కొంచెం వాసర్లు వేసుకొని కట్ చేసుకొని బిగించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇటు పక్క క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ కూడా బిగించుకోవాలి. ఇప్పుడు చూడండి ఇగో క్యాప్ కూడా బిగించుకొని ఈ క్యాప్ సైడ్ కూడా లోపల ఉంటాయి, ఇవి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. కొంచెం లెంత్ బోల్ట్ తెచ్చేసాను, ఇవి కూడా యాక్స్ ప్లేట్తో కట్ చేసుకోవాలి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కింద క్లాంప్ లాస్ట్లో వేయాలి. ఎందుకంటే సామాన్ టైట్ పెట్టేటప్పుడు అది ఆ లూజ్ ఉంది, అది కొంచెం పైకి ఇది చూడండి ఇదిగో క్యాప్ల దగ్గర డౌన్ అయిపోతుంది కదా, అది పైకి అయిన తర్వాత కింద ఎంత వస్తుందో మెజర్మెంట్ లెంత్ చూసుకొని అక్కడ కింద క్లాంప్ వేయాలి. నేను ఇప్పుడు ఆ పైవన్నీ టైట్ వేసుకోవాలి. ఇప్పుడు కింద ఇది అక్కడ వేసేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఏం చూపిస్తాను కదా, కింద మాత్రం వేయను. కింద లాస్ట్లో సామాన్ అంతా వేసినాక అది టైట్ వేసినాక ఎక్కడ వస్తుందో మెజర్మెంట్ చూసుకొని ఆ తిన్న వేయాలి. ఇప్పుడు ఉక్కు ఇగో ఇప్పుడు వాటికి కన్నలు పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మార్కింగ్ వేస్తాను. ఇగో ఆ సెంటర్ పాయింట్ అది. ఇప్పుడు అది మామూలుగా శాంపుల్ పెడతాను అక్కడ, కానీ అక్కడ రాదు, ఇంక కిందకే వస్తుంది. ఎందుకంటే గ్యాప్ కనిపిస్తుంది చూడండి మీకు సెంటర్లో, ఆ గ్యాప్ అంది ఇంక టైట్ పట్టాలి. సామాన్ పెట్టినప్పుడు పైకి లేస్తుంది క్యాప్. క్రెచ్తో ఉంది నీట్గా మార్క్ వేసుకొని ఇప్పుడు పాయింట్ ఇచ్చాం కదా, ఆ పాయింట్ ప్రకారంగా మనం మేకుతోని ఓలు వేసుకోవాలి. గ్యాస్ మీద కన్న చేసుకొని ఇప్పుడు ఈ క్లాంప్లోని అవతల ఆ క్లాంపులో మొత్తం 100 రూపాయలు అయింది టోటల్. మామూలుగా ఇది ఉంటుంది కదా సామాను, ఇది ఐరన్ సామాన్ అక్కడ షాపులో దొరుకుతాయి. ఇవి కొనుక్కునే మనం వేసుకోవచ్చు. దానికి బిగించేస్తాను. ఇప్పుడు ఇది అన్నీ ఎగస్ట్రా వస్తే కొంచెం కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా మొత్తం టైట్ చేసేసి కింద ఉక్కు మాత్రం లాస్ట్లో వేసి చూపిస్తాను. బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా మీరైనా ట్రై చేయొచ్చు, వేసుకోవచ్చు మనమైనా. ఇగో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు వెనక బోర్డు పడిపోయినాయి తడితే అది ఇంకోటి అది అక్కడ పెట్టి మీద వెళ్ళి ఇప్పుడు అవి బిగించుకొని 3 అవి అటుకెళ్ళి ఇగో దగ్గరికి చూపించు కెమెరా. అదే వీటికి కూడా వాసర్లు వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి కదా.
ఇవి కూడా ఇంకా వాటికి వాసర్లు వేసి మళ్ళీ వాటికి డబల్ నట్లు వేసి బిగిస్తాను. ఎక్స్ట్రా ఉన్నాయి, డబల్ నట్లు వేసుకుంటే కొంచెం లూజ్ అవ్వకుండా ఉంటాయి. నట్లు వేసుకొని బిగించుకోవాలి మనం. ఇగో సామాన్ ఎట్టేసిన మొత్తం రెడీ అయిపోయింది. చూడండి అలా సామాన్లు వేసుకొని నీట్గా మన దోముకుంటున్నాం. ఇవి మట్టిలు కాబట్టి మనకి ఎక్కడ ఉంటాయి, ఇందులో ఉంటాయి సామాన్ అన్నీ కదా. అది యాక్స్ పెడుతుంది, కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఆ కింద సామాన్కి టచ్ అయిపోయి మళ్ళీ మొత్తం ఇరిగిపోతాయి ఇవి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్నది యాక్స్ పెడుతుంది, కట్ చేసుకుని కోసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తాను. ఇవి ఏముంది, యాక్స్ పెడుతుంది అయితే వచ్చేస్తుంది, చిన్నదే కదా బోల్ట్ కదా. దీనికి కారణం ఏంటంటే అదే కదా, ఇల్లు చూడండి ఫ్రెండ్స్. మా ఇల్లు ఎలా ఉంది, కుర్చీల మీద సామాను ఇవి. ఆ పైన ఉండే సామాను కదా, పైన వేస్తుందా, ఆ పైన ఉండే సామాను ఈ రమ్ములో పెట్టుకుంటాను నేను. ప్రతి సంవత్సరం తొడాలని తవ్వదు కదా సామానుకి. ఇది రమ్ములో అయినా కొంచెం నీట్గా కొంత అయినా వేసుకుంటాను. ఇలా చేస్తే నవ్వుతారు మీరు. ఎవరైనా మనమైనా కావాల్సింది మంచిది, ఇలా వేసి చేసుకోవచ్చు రమ్ముకి. ఒకసారి ట్రై చేయండి, ఎవరికి నచ్చితే వాళ్ళకి అది చేసుకుంటాం. మనం ఇంకేం చేస్తాము. ఇప్పుడు అది ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఆ వైట్ క్లాప్లు ఉన్నాయి కదా, ఒక లైక్ చేయండి. ఆ వైట్ క్లాప్లు ఉన్న దగ్గర డౌన్ ఉంది కాబట్టి కొంచెం హైట్ ఎట్టాను సామాన్, అందుకు కాబట్టి నాకు కనిపిస్తుంది. సామాన్ తీస్తే సిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఓకే, ఎంత కష్టపడి చేశాను.